చేస్తారా? మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మీకు చాలా అనుకూలమైన కాలం. డిసెంబర్ ఆరంభం వరకు లాభస్థానంలో రాహు సంచారము కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. అన్ని వైపుల నుంచి ధనం ప్రవహిస్తుంది, అంటే డబ్బు అనుకూలంగా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. రాజపూజ్యం కంటే అవమానమే ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి, సున్నితంగా సంభాషించాలి. రాహు రాజ్యస్థానంలో ఉండటంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వరుస విజయాలు సిద్ధిస్తాయి. గతంలోని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. శని భగవానుడు వ్యయస్థానాన్ని ఆక్రమించి ఉండటం వల్ల అనుకోని ఖర్చులు మొహమాటం వల్ల ఎదురయ్యే అవకాశం ఉంది. సంవత్సరం ప్రథమార్థంలో గురువు తృతీయంలో ఉంటాడు కాబట్టి తోబుట్టువులతో దగ్గర వారితో సఖ్యతను పాటించాలి, సఖ్యంగా మెలగాలి. జూన్ 2 నుండి గురువు ఉచ్చస్థితిలో అంటే కర్కాటకంలో 4వ రాశిలో కొలువు తీరుతారు. ఆ ప్రభావంతో గృహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేయాలి. అటు పిమ్మట ఈ సంవత్సరం అక్టోబర్ నుండి గురుబలం విశేషంగా ఉంటుంది. పంచమ బృహస్పతి యోగం వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, ఉద్యోగార్థులకు అత్యంత అనుకూలమైన కాలం. దైవబలం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. అలాగే పెద్దల విషయంలో ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగినట్లయితే మేషరాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా దర్శనం చేసుకోవటం చాలా మంచిది.